హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్యా సిస్టర్స్. ఈరోజు వీడియోలో సాఫ్ట్గా ఉండే నువ్వుల లడ్డూలను బాగా కుదిరేలా చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల నువ్వుల లడ్డూలను రోజుకు 1 లేదా 2 తినడం వల్ల ఎముకలు బలంగా అవుతాయి. ఈ నువ్వుల లడ్డూలు గట్టిగా కాకుండా మెత్తగా రావడానికి నేనైతే ఒక టెక్నిక్ వాడానండి. అదేంటో వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు నువ్వులను అయితే తీసుకుంటున్నాను. ఇవి 1/2 కిలో ఉన్నాయండి. నువ్వులు వేయించుకోవాలి. ముందుగా నువ్వులను చిటపటమనే వరకు బాగా వేయించాలి. నువ్వులలో కాల్షియం అయిన విటమిన్ బి, ఫైబర్, ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డైలీ డైట్లో రోజుకి 1 నువ్వుల లడ్డు తిన్నా చాలా మంచిది. నువ్వులు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకోవాలి. ప్యాన్లో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకోకూడదు. నేను చూపించాను కదా, ఒక 3 టేబుల్ స్పూన్ వాటర్ అయితే సరిపోతాయి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని కరిగే వరకు బాగా ఉడికించాలి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది కదండి. పాకం వచ్చిందో రాలేదో తెలుసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో కొద్దిగా పాకాన్ని వేసుకొని ఇలా ముద్దకు రావాలండి. పాకాన్ని వాటర్లో వేయగానే అటు ఇటు స్ప్రెడ్ అవ్వకుండా ఒకే దగ్గర ముద్దలాగా ఉంటే అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు పాకంలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. అలాగే పాకంలో చిటికెడు సోడాను కూడా వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అంతే వేసుకోవాలండి, ఎక్కువగా వేసుకోకూడదు. ఈ సోడా వేయడం వల్ల లడ్డూలు మెత్తగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకంలో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను పాకంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత లడ్డూలుగా చుట్టుకోవాలి. పాకం అంతా చల్లారిందండి, కొద్దిగా గోరువెచ్చగా ఉంది. చేతికి నెయ్యిని రాసుకొని ఇలా లడ్డూలుగా చుట్టుకోవాలి. పాకం మొత్తం చల్లారిపోతే లడ్డూలు చుట్టడానికి రాదు. అందుకోసమే గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలను ఇలా చిన్న చిన్నగా చుట్టుకోవాలి. ఇలా చేతికి నెయ్యినైనా లేదంటే వాటర్నైనా అద్దుకుంటూ లడ్డూలను చుట్టుకోవాలి. చేతికి వాటర్ అప్లై చేసి ఇలా లడ్డూలు చేయడం వల్ల లడ్డూలు తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే లడ్డూలు చేసుకున్న తర్వాత కొద్దిసేపు గాలికి ఆరనివ్వాలి. ఇలా చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఉండే నువ్వుల లడ్డూలను ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా పాకాన్ని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇక్కడ నాకు పాకం అంతా చల్లారిపోయిందండి. అందుకోసమే ప్యాన్ని మరికొద్దిసేపు స్టవ్ పైన ఉంచుకోవాలి. చూడండి ఎంత బాగా మొత్తం దగ్గరకు వచ్చేసిందో పాకం. మనం పాకంలో సోడా యాడ్ చేయడం వల్ల లడ్డూలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. అందరూ ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.